తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలు వింటున్నారు. సో మరి అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యాక రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చాక తన పాలనలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు, దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, వాస్తవానికి చాలా చేంజ్ ఓవర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పైన జరిగేటువంటి ఈ సెమినార్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ముఖ్యమంత్రి చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20 దేశాల నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే ఒక లీడర్, యాక్చువల్లీ బేసికల్లీ రేవంత్ రెడ్డి చాలా మాస్ లీడర్, చాలా కరేజ్ ఉన్నటువంటి లీడర్. అయితే పరిపాలన విషయంలో ఏం నేర్చుకోబోతున్నారు, వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో ఏమైనా మార్పులు వస్తాయా? గత రేవంత్ రెడ్డికి హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా పరీక్ష రాసి పాస్ అయి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని ఎట్లా చూడబోతున్నాం? కొంత ఉత్సాహం, కొంత క్యూరియాసిటీ మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సెమినార్కి అంత వాల్యూ ఉంటుంది కాబట్టి, అంత ప్రయారిటీ ఉంటుంది కాబట్టి. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్, రేవంత్ రెడ్డిని బిఫోర్ స్టూడెంట్ అండ్ ఆఫ్టర్ స్టూడెంట్ ఎట్లా చూడబోతున్నాం? హార్వర్డ్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ పైన అంటే ఎట్లాంటి విశ్లేషణ ఇస్తారు? అండ్ రేవంత్ రెడ్డి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్రీకాంత్, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి అలా, ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి అలా అన్న ప్రశ్న లాగానే కనపడుతుంది మీరు అడిగినటువంటి ప్రశ్న కూడా. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఓ ట్రైనింగ్ కోర్స్ లో పాల్గొంటున్నటువంటి ముఖ్యమంత్రి ట్రైనింగ్ తర్వాత ఎలా తనని తాను మలుచుకోబోతున్నారు అనేటటువంటి ప్రశ్ననే మీరు అడుగుతున్నారు. అయితే హార్వర్డ్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయము, అక్కడ కెనడీ స్కూల్ ఫర్ గవర్నమెంట్ అనే వాళ్ళు ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచేటటువంటి ఒక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాని చైర్మన్ అయినటువంటి టిమ్ ఓబ్రియాన్, ప్రొఫెసర్ కరెన్ మోరెస్సే ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. లీడర్షిప్ ఫర్ ది 21st సెంచరీ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రధానంగా 3 థీమ్స్ పెట్టారు. ఆ థీమ్స్ ఏంటి అని అంటే, ఒక నాయకుడిని తీర్చిదిద్దటం, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ని ఎట్లా పెంచటాలనేది ఒక 3 థీమ్స్. ఒకటి ఏంటి అంటే కేయాస్ అంటే అస్తవ్యస్తము, గందరగోళంగా ఉన్నప్పుడు నాయకుడు ఎట్లా వ్యవహరించాలి. రెండోది కాన్ఫ్లిక్ట్స్, ఒక సంఘర్షణ, అంటే ఒక అంశం పైన లేకపోతే ఒక విధానం పైన, ఒక పాలసీ పైన ఒక సంఘర్షణ ఏర్పడ్డప్పుడు నాయకుడు ఎట్లా వ్యవహరించాలనేటటువంటిది ఒక థీమ్ తీసుకున్నారు. తర్వాత మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ధైర్యం, కరేజ్. ఒక నాయకుడికి ఎంత కరేజ్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, సమస్యలను ఎదుర్కొనేటప్పుడు అనేది ఈ 3 థీమ్స్ పైన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది జనవరి 25న ప్రారంభమైంది, జనవరి 30 వరకు కొనసాగుతుంది. అంటే ఒక 5 days. దీంట్లో ఏంటంటే ఈ 3 అంశాల పైన, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ పైన క్లాసెస్ ఉంటాయి, తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, తర్వాత హోంవర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక ట్రైనింగ్ లో భాగంగా ఇవన్నీ వస్తాయి. అయితే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో, బట్ రేవంత్ రెడ్డి గారు ఏమి నేర్చుకోబోతున్నారు ఈ 3 అంశాల్లో, తనని తాను ఎలా మరి కొంత మెరుగుపరుచుకొని ఒక కొత్త లీడర్ గా ఎట్లా ఎమర్జ్ అవ్వబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. తర్వాత ఇప్పుడు ఏంటి అంటే, ఇక్కడ ఒక సంఘర్షణ తలెత్తినప్పుడు, అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏది కేయాస్, ఒక సంఘర్షణ తలెత్తినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో, దేశ ప్రధానమంత్రో, ఒక నాయకుడో ఎలా వ్యవహరిస్తాడు ఆ సంఘర్షణ పట్ల అనేది ఒక ఇంపార్టెంట్. తర్వాత ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్యని ఎంత ధైర్యంగా ఎదుర్కొంటాడు, ఆ సమస్యకి ఏం పరిష్కారం చూపెడతాడు, ఆ సమస్యని ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతాడు అనేది ఒక విధమైనటువంటి అంశం. తర్వాత సమస్యని ఎదుర్కోవాలి అని అంటే ఒక నాయకుడికి ధైర్యం కావాలి, బట్ ఎంత ధైర్యం తోటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది. తర్వాత స్పాంటేనియస్ గా టైం బీయింగ్ మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ప్రజల పట్ల ఒక నాయకుడు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడు అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఒక నాయకుడు అంటే ఒక లీడర్షిప్, ఒక లీడర్ తనం ఉన్నటువంటి నాయకుడు, తనని చూసి అందరూ ఆ విధంగా వ్యవహరిస్తారు కాబట్టి ఎంత హుందాతనంగా వ్యవహరిస్తాడు, అంటే రెస్పాన్సిబిలిటీగా ఎంత హుందాతనంగా ఉంటాడు అనేది ఈ అన్ని ట్రైనింగ్ సెంటర్ లో. శేషు సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా వెళ్ళారా ఈ సెషన్స్కి, ఈ క్రాష్ కోర్స్కి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఆయన మొదటి నుంచి చెప్తా ఉంటారు,
నేను గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా, నాకు ఇంగ్లీష్ వస్తే ఎంత రాకపోతే ఎంత, తెలుగులోనే మాట్లాడతామని చెప్పేసి అక్కడక్కడ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి కూడా కొన్ని ట్రోలింగ్ అయినటువంటివి ఉన్నాయి. సో ఒక కసిగానే నేర్చుకున్నది చూడాలా, లేదంటే దీన్ని ఖచ్చితంగా ఆ జోనర్లో కూడా నేను ఉండాలనుకోని ఆ ఉద్దేశంతో ఎవరైనా నేర్చుకుంటున్నారనుకోవాలా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో? ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? పాయింట్ నెంబర్ 1 అయితే, ఇంకొకటి మాట్లాడేటువంటి భాష మీద, ఆయన వాడుతున్నటువంటి పదజాలాల మీద లాగులు, తొండలు, రాళ్ళు ఇవన్నీ కూడా కొన్ని రకాల ట్రోలింగ్స్కి గురవుతున్నారు. సో వీటిల్లోంచి కూడా ఒక చేంజ్ ఓవర్ని మనం చూడొచ్చా? అట్లాంటి భాషా విధానంలోంచి ఒక మెరుగైనటువంటి విద్యార్థిగా రేపొద్దున రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగా మనం చూడొచ్చా? ఇప్పుడు భారతదేశం నుంచి అనేక మంది ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి పాల్గొంటున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూడాల్సిందే. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్స్ లో ఇప్పుడు ఏముందండి, క్లాసులు చెప్తారు ఈ అంశాలపైన, తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేపిస్తారు, తర్వాత హోంవర్క్ చేపిస్తారు. ఇది ఒక క్లాస్ రూమ్ లెక్క ఉంటుందండి. కానీ వాస్తవంగా మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇట్లాంటి విషయాల్లో అంటే ఒక లీడరు తన లీడర్షిప్ క్వాలిటీస్ ని క్షేత్రం నుండి పెంచుకోవాలి. ఒక క్షేత్రంలో ఎవరు ఉంటారంటే, ఒక ఫీల్డ్ లో ప్రజలు ఉంటారు. ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేసేటటువంటి లీడర్స్ ప్రజల నుండి, క్షేత్రం నుండి అనేక రకాలైనటువంటి అనుభవాలు నేర్చుకొని గొప్ప నాయకులైనటువంటి వాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక క్లాస్ రూమ్ ద్వారా ఎంత మేరకు ఒక లీడరు తన లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకుంటాడు అనేది నాకైతే డౌట్. ఎందుకంటే ఇది ఒక అంశం పైన జరిగే పరిశోధన కాదు, ఒక క్వాలిటీ, ఒక ఫీచర్స్ ని పెంచుకునేటటువంటి అంశంలో ప్రజలతో మమేకమైనటువంటి లీడరే, ప్రజల కోసం పనిచేసిన లీడరే, ప్రజలతో నిత్యం కలిసేటటువంటి లీడరే ఇట్లాంటి అన్నిటినీ తన క్వాలిటీస్ ని పెంచుకోగలుగుతాడు తప్ప ఒక క్లాస్ రూమ్ నుండో, ఒక ట్రైనింగ్ సెంటర్ నుండో, ఒక ప్రొఫెసర్ నుండో వచ్చేటటువంటి గుణాలు కాదు, లక్షణాలు కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఒక కీలకమైన అంశం శ్రీకాంత్. ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇట్లాంటి సంఘర్షణలు కానీ, ఇట్లాంటి సమస్యలు కానీ, ఇట్లాంటి ధైర్యం కలిగినటువంటి లీడర్లు కానీ, ఇట్లాంటి కేయాస్, అస్తవ్యస్తత కానీ, గందరగోళం కానీ మనలాంటి దేశాల్లో ఉంటుంది. మనలాంటి దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ లో ఏముంటాయి శ్రీకాంత్? ఇవన్నీ ఒక డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయం ఈ అంశాలపైన నేర్పుతుంది అని అంటే, వాళ్ళ దగ్గర ఇవి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కాదు, వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని చూసినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా చదివినటువంటి వాళ్ళే. కానీ ఒక భారతదేశం లాంటి ఒక సంక్లిష్టత రాజకీయాలు ఉన్నటువంటి దేశంలో ఈ దేశమే నేర్పుతుంది ఇట్లాంటివన్నీ. వారి తర్వాత తెలంగాణ లాంటి ఒక ఉద్యమ నేల ఒక నాయకుడికి ఈ కేయాస్ కానీ, కాన్ఫ్లిక్ట్స్ కానీ, కరేజ్ కానీ, హుందాతనం కానీ, తర్వాత సమస్యల పట్ల ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి గట్స్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి మైదానాలు, ఆ ఫీల్డ్స్ నేర్పుతాయి. బట్ అక్కడికి పోయి మనం నేర్చుకునేది ఏంటి అనేటటువంటి ప్రశ్న కూడా నాలాంటి వాళ్ళకి కలుగుతున్నటువంటి నేపథ్యంలో, బట్ వాళ్ళు ఫీల్డ్ నేర్పరు, పుస్తకాలు నేర్పుతారు, పుస్తకాల్లో ఉన్న అంశాలు నేర్పుతారు, వాళ్ళకు తోచినటువంటి అంశాలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది నేర్పుతారు. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఈ ఎక్స్పీరియన్సెస్ ఉండవు. కానీ మనలాంటి పేద దేశాల్లో, మనలాంటి లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో ఇవన్నీ ఉంటాయి. ప్రజలు నేర్పుతారు, క్షేత్రం నేర్పుతుంది, రాజకీయ పార్టీలు నేర్పుతాయి. ఇవన్నీ ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అంశాలుగా నేనైతే భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా సార్, ఇక్కడ మీరు అన్న పాయింట్ ప్రకారం